2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. జీవితంలో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళ దగ్గర మన అడుగులు జారుతూ ఉంటాయి. వ్యాపారమైనా, ఉద్యోగమైనా, మనుషులతో స్నేహమైన ఏదో ఒక సందర్భంలో అడుగులు జారడం అంటే నష్టపోవడం, ఇబ్బందులు పాలవటం, కష్టాలు కొని తెచ్చుకోవటం. ఇక్కడ వాక్యంలో తన జీవిత అనుభవంలో దేవుని గురించి అని చెప్తున్నాడు. దేవుని విషయమైన ఆలోచనలలో ఒక తప్పుటడుగు వేయబోయాడు. రెప్పపాటులో తప్పించుకొని ఈ మాట చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు రెప్పపాటులో తప్పించుకున్న వారి మాటలు, సంభాషణలు ఎంత ఉత్కంఠంతో ఉంటాయో, గంభీరంగా ఉంటాయి. కొంచెం ఉంటే అని చెప్తూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే అలా తప్పించుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. తప్పించుకోకుండా చిక్కుకుంటే మనం ఏం చేయలేం. మరలా చెప్తున్నాను, ఒక వ్యాపారం చేయబోయేటప్పుడు అందులో నష్టం వస్తుందో లాభం వస్తుందో మనకు తెలియదు. ఆతృతపడి ముందుకు అడుగు వేస్తాము. నష్టం వస్తుందని తెలుసుకొని వెనకకు తప్పుకుంటేనేమో అమ్మో నేను అది చేయబోయాను, నేను తప్పించుకున్నాను అని సంతోషపడతారు. అందులో చిక్కుకొని పోతేనేమో చాలా బాధపడుతూ ఉంటారనమాట. జీవితంలో ఏ విషయంలోనైనా సరే, ఎవరి మాట వినైనా, వ్యాపారం ప్రారంభించైనా, ఉద్యోగం చేయబోయినైనా, ఉద్యోగానికైనా వెళ్ళే ఉద్యోగమే వెళ్ళాలి, వెళ్ళకూడని ఉద్యోగాలు వెళ్ళకూడదు. ఇది మన ప్రభు చిత్తానుసారంగా. చదువు విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే, నా పాదములు జారుటకు కొంచెమే, నా పాదాలు జారడానికి సిద్ధమైనవి, నా అడుగులు జారుటకు జార సిద్ధమాయను, నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. ఇంకా కొంచెం ఉంటే చిన్నప్పుడు రోషన్ అంత ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ వెనకాల ఒక పెద్ద గుంట ఉండేది, నీళ్ళ గుంట. అందులో చాలామంది చనిపోయారు, కాళ్ళు జారి పడిపోయి చనిపోయారు. పాచి కనపడదు ఆ బండల మీద. బాగానే ఉందనుకొని వెళ్ళి అడిగేస్తారు, జర్రం జారిపోయి దాంట్లో వెళ్ళి పడిపోతారు. అదే సందర్భం నా జీవితంలో ఒకసారి జరిగింది. కాలు జారిపోయింది, వెళ్ళిపోయాను. బుడుము అని పైకి కిందకి కొట్టుకుంటూ ఉన్నాను. ఒకసారి పైకి వచ్చాను. అలా పైకి వచ్చి చూస్తే ఒకతను సైకిల్ వేసుకొని చూసుకుంటా వెళ్ళిపోతున్నాడు, సైకిల్ తొక్కకుండా. నాకెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎట్లా అంటున్నా నేను. వెళ్ళిపోయాను. ఇంకా బుడగలు వచ్చేస్తున్నాయి, అని బుడగలు వచ్చేస్తా ఉన్నాయి. ఈ చెయ్యి పట్టుకున్నారండి ఎవరు, ఈ ఏరు పట్టుకున్నారు. ఇక్కడ ఆయన జారాడు, ఇక్కడ పట్టుకొని పైకి లాగాడు. ప్రభు వారు ఆశ్చర్యకరంగా మరణానికి అప్పచెప్పకుండా ఇంకా కొంచెం ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నా జీవితం ఉండేది కాదు. ఆ ప్రభువుకు మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మన పాదాలు జారడం, అడుగులు జారడం కొంచెమే తప్పినాయి. అర్థం ఏంటంటే మన ఆలోచనలు పక్కదారికి వెళ్లకుండా ఉండటం అన్నమాట. వెళ్ళబోయి తప్పించుకోవటం కొంచెమే తప్పాను,
ఈ మాట ఆయన దేవుని విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని విషయంలో అనాలోచితమైన ఆలోచనలు వచ్చినాయి. నేను దేవుని నమ్ముకున్నాను, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. వాళ్ళు బాగున్నారు, నేను క్షీణ దశలో ఉన్నాను. నాకంటే వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, నేను పక్క చిక్కిపోయాను. నా పిల్లలు బాగలేరు, వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఈ ఆలోచనలో పడిపోయాడు. ఈ ఆలోచనలో పడిపోయి ఉన్నప్పుడు ప్రభువారు దర్శించారు. ఆయన్ను దర్శించి వాళ్ళు ఎక్కడున్నారు అని చూపించారు. ఆ మాట చదవండి. అదే అధ్యాయంలో వారు కాలు జారు చోట పద్దెనిమిదో వచనం. నిశ్చయముగా వారిని నీవు కాలుదారు చోటనే ఉంచి ఉన్నావు. వాళ్ళ స్థితి చూపించాడు దేవుడు. అయ్యా, వాళ్ళు చాలా బాగున్నారా? వాళ్ళ పిల్లలు బాగున్నారా? వాళ్ళ మెడల నిండా బంగారం ఉందా? వాళ్ళు సమృద్ధిగా ఉన్నారా? ఇట్లా చూడు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో చూడని చూపిస్తే కాలు జారే చోట ఉన్నారంట. అక్కడి నుంచి జారితే అడ్రస్ ఉండరు. అది చూశాడు. చూసి, ప్రభువా నన్ను క్షమించు, నేను పశుప్రాయుడనయ్యాను, తెలివిలేని వాడనయ్యాను, మృగం వంటి వాడనయ్యానయ్యా అని పశ్చాత్తాపడుతూ రాసుకున్న మాటలే. ఈరోజు మీ హృదయాలోచనలు సరిగ్గా లేకపోతే మీ పాదాలు తొట్టిల్లుతాయి. ఇప్పుడు పాదం తొట్టిల్లితే మహాప్రమాదం. సినిమా యాక్టర్లు చాలామంది, ఒక్కళ్ళిద్దరు కాదు, చాలామంది ఎట్లా చచ్చిపోయారో తెలుసా? బాత్రూంలోకి వెళ్ళి కాలు జారుబడి వెన్నుముక ఇరిగి ఎముకలు ఇరిగి చచ్చిపోయాడు. ఆ తర్వాత బెడ్ రెస్ట్లోనే చచ్చిపోయారు. మెట్లు దిగేటప్పుడు అప్పుడప్పుడు కాళ్ళు జారుతాయి. కాళ్ళు మెలిగి పడిందంటే ఎంత బాధో తెలుసా? మెదడు నరాల్లోనికి వెళ్తుంది ఆ బాధ. మన పాదాలు, మన అడుగులు మనం ఎంత జాగ్రత్తగా వేయాలో భౌతికంగా, శారీరకంగా, మన ఆలోచనలు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. మన పాదాలు జారటం, సిద్ధమవటం అంటే ఈ కాళ్ళు జారటం కాదు. ఈ కాళ్ళు బాహ్యంగా ఈ కాళ్ళు జారితే పడితే ఎంత ప్రమాదమో, ఎంత బాధో ఆలోచనల్లో కూడా మన ఆలోచనలు జారిపోయినాయి, తప్పిపోయినాయి అంటే అంత బాధ, అంత ప్రమాదం. యవ్వన జీవితంలో, యవ్వన దశలోకి వచ్చిన తర్వాత తప్పు చేసింది, పాపం చేసింది అని అనరు. కాలు జారింది, పెళ్లి కాకముందు కాలు జారింది అంటారు. తప్పు చేసిందని ఎందుకు చెప్పరు? దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, తప్పటడుగు వేసింది, కాలు జారింది, అడుగులు జారిపోయినాయి, నిలబడలేకపోయింది, ఆలోచనలు సక్రమంగా ఉండాలి, చాలా చాలా శుద్ధంగా ఉండాలి, ఆలోచనలు గట్టిగా ఉండాలి. మీరందరూ ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. మీ ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? చాలా బాగా తెలుసు. దేవుని మార్గంలో నుంచి దారి తప్పించడానికి సాతాను వాడే బాణం నీ ఆలోచనలు పట్టుకోవటం.
పలుమార్లు నా యొద్దకు వచ్చింది, నన్ను చాలా హింసించింది. ఏ విషయంలో? దేవుని నమ్ముకున్న విషయంలో. వేరే దారికి వెళ్ళిపోదామని అనుకున్నాను, మరలా ఆలోచించుకున్నాను నాకై నేనే. వేరే దారికి వెళ్తే అంతం ఏంటి, ప్రతిఫలం ఏంటి చివర? చాలా భయానకరమైన పరిస్థితులు, చాలా గందరగోళాలు. ఇదే దారిలో, దేవుని దారిలో కష్టమైన నిలిచి ఉంటే అంతం ఏంటి? మహిమ. ఏంటి? మహిమ, విలువ, గౌరవం. ఇవన్నీ ఉన్నాయి. అమ్మో అయ్యొద్దు. ఒక సహోదరి నాకు చెప్పిన మాట, అన్నా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, నా భర్త నన్ను సరిగ్గా పట్టించుకోడు. అసలు ఏమి పట్టించుకోడు, తింటాడు, తాగుతాడు, వెళ్ళిపోతాడు. ఏదో ఆ పిల్లల కన్నా దేవుడిస్తే విసుగు వేసి భర్త వద్దు నాకు అని వేరే అతని మీద మనసు పడి అతను లాలనలో పడిపోయి అతనితో తప్పు చేద్దామని వెళ్ళిపోతూ ఉందంట. దారిని వెళుతూ ప్రభువా, ఇప్పుడు దాకా చాలా నిజాయితీగా బ్రతికాను, నా మనసులో ఆలోచనలు బాగలేవు, నా భర్త పరిస్థితి దారుణంగా ఉంది, నేను తప్పు చేయడానికి వెళుతున్నాను, నా స్వాధీనంలో నేను లేను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ దారిని నడిచి వెళుతుందంట. నిజంగా చెప్పిన మాటలు. అప్పుడు ఒక పాట వినపడిందంటండి. దారి తప్పిపోతున్నవా విశ్వాసీ, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నవా విశ్వాసీ, తీరమేదో గమనించావా విశ్వాసీ. పూర్తిగా రాదు. ఆ పాట వినబడిందంట. అక్కడికక్కడే ఏడుస్తూ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించాయని ఇక ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉందంట. ఏడ్చుకున్నానయ్యా, నేను నా ప్రభువుని బాధ పెట్టాను, కొంచెం ఉంటే నా అడుగులు జారిపోయాయి, దేవునికి దూరం అయిపోయేదాన్ని, బాధతో ఏడుస్తూ చెబుతుందండి. మొత్తానికి ఏంటంటే తప్పించుకుంది. ప్రజలాడట ఏం జరిగింది? తప్పించుకుంది. మీ ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో, దేవుని విషయంలో, మనుషుల విషయాల్లో. వాక్యం అనే కంచె చుట్టూ వేసుకోండి. వాక్యాన్ని బాగా హృదయంలో భద్రపరచుకోండి. భౌతికంగా ఎన్నో రకాలైన పరిస్థితులు మనల్ని పీడిస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా సాతాను పీడిస్తూనే ఉంటుంది. వాక్యం ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. హల్లెలూయా. వాక్యం ఆధారం చేసుకొని మనం బ్రతకాలి. ఆలోచనలో మనం తప్పిపోకూడదు. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. అందుకనే బైబిల్ వాక్యం బాగా చదవండి. పొద్దున్నే లేచి మొహం కడుక్కొని, కొంతమంది మొహం కడుక్కోకుండా టీ తాగుతారుగా, మొహం కడుక్కోకుండానే టీ తాగే చేస్తారు. నేను టీ తాగకపోతే చచ్చిపోతా, టీ తాగకపోతే చచ్చిపోయినట్లుగా మొహం కడుక్కోకుండానే తాగుతూ ఉంటారు. నేను అంటున్నాను,
వాక్యం అనే మాధుర్యాన్ని తాగండి, వాక్యం చూసుకోండి, యేసయ్య స్వరం వినండి. యేసయ్య స్వరం ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడుంది? ఎక్కడుంది బైబిల్లో? చాలా సింపుల్. ఎక్కడుంది? సువార్తలు అన్నీ యేసుప్రభు స్వరాలేగా. యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? యేసయ్య మాట్లాడిన మాటలు, పేద విధవరాలతో మాట్లాడిన మాటలు, చక్కయ్యతో మాట్లాడిన మాటలు, శిష్యులతో మాట్లాడిన మాటలు, కొండ మీద ప్రసంగం చేసిన అవన్నీ ఎవరి మాటలు? యేసయ్య నోట నుంచి వెలువడిన మాటలు. పొద్దునే లేచి ప్రభువా నీ స్వరం వింటున్నానయ్య ప్రేమతో ఆ స్వరం వింటే ఆ వాక్యం బలంగా మన చుట్టూ ఉంటుంది. ఇందాక చరణం వింటూ ఆశ్చర్యకరంగా భలే వచ్చింది. సాతాను పనిన పన్నాగాలు మనకు తెలియవు. చాలా తీయగా, మధురంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహంగా ఉంటాయి సాతాను పనిన పన్నాగాలు. సాతాను పన్నిన పన్నాగములెన్నో నేనెరుగకుంటినే, సాతాను పన్నిన పన్నాగములెన్నో నేనెరుగకుంటినే, బలహీనుడనై కృంగిపోచుండగా, బలహీనుడనై కృంగిపోచుండగా, నా బలమై నా జీవమై, నా బలమై నా జీవమై మారని కృపతో నన్ను ఆవరించినావే, నన్ను కాపాడుకుంటివే. అద్భుతంగా వచ్చింది ఆ చరణం. అసలు పాదాలు జారకూడదు. వాక్యం అనే బండ మీద నిలబడి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసయ్య స్వరం ప్రతి దినం వింటూ ప్రభువారి కృపలో ప్రభువారి వాక్యం ఆధారంగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ధనం సంపాదించుకునే విషయంలో, స్నేహం చేసే విషయంలో, ఏదైనా వ్యాపారం చేయబోతున్న విషయంలో ఆగి ప్రభువుని అడిగి ఆలోచించి వెళ్ళండి ముందుకి. ప్రభువుని అడగండి, ప్రభు మీకు ఆలోచన ఇస్తాడు, ప్రభు స్వరం వినిపిస్తాడు. ఇలా చెప్పాను కదా సాక్ష్యం. తను దారిలో మధ్యలో ప్రార్థన చేసుకున్నందుకు పాట వినపడింది వెంటనే, దారి తప్పిపోతున్నావా అని. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 18వ వచనం. 94:18. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఇంకేముంది, అయిపోయింది, నా కాలు జారిపోయింది, అయిపోయాను అనుకుంటూ ఉన్నప్పుడు సమయంలో నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఎన్నో పాటలు రాసిన ఆయన ఒక బ్రాహ్మణులు, ఆయన సాక్ష్యం. తను సేవ చేస్తూ చేస్తూ ఒక స్త్రీ మీదకి వెళ్ళిపోయిందంట మనసు, ఆడ మీదకి వెళ్ళిపోయింది మనసు. పాపం చేయడానికి దగ్గరగా మాటలు జరుగుతూ ఉన్నాయంట. ఒక బావి దగ్గర తను ఉన్నప్పుడు ప్రభు స్వరం వినపడిందంట ఆయనకు. ఆ స్వరం వినపడిన వెంటనే పశ్చాత్తాపడి, అయ్యో ప్రభువా ఇది నీ దారి అనుకున్నానయ్యా అని అప్పుడు ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట చాలా బాగుంటుంది. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, పాట. యేసుని గాయంబు రేపితిని, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయంబు రేపితిని.
మోసపోతి నీనే. మోసం సాధారణ మోసం చేసి లాక్కొని వెళుతూ ఉంటుంది. దేవుడు ఆశ్చర్యకరంగా తనను ఆ పరిస్థితుల్లో నుంచి తప్పించి బయటికి తీసుకుని స్వరం వినిపించి, నా కాలు జారెను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచూ ఉన్నది. దేవుని కృపతో ఆయన ఏం జరగబోతుందో మనకు తెలియదండి. మీరు ఎవరితో అయినా స్నేహం చేయబోతూ ఉంటే అవతల వారి మనస్సుల్లో ఏముందో మనకు తెలియదు. మీ మనస్సుల్లో మంచి భావమే ఉండొచ్చు, వారి మనస్సులో ఏముంది గమనించకపోతే చాలా డేంజర్ అవుతుంది, దేవునికి దూరం అవుతారు. ప్రభు స్వరం వినండి. నా కాలు జారునని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలు కనిపెట్టుకున్నానండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. మన ఆలోచనలు మనం స్వాధీనంలో ఉంచుకోవటం మన తరం కాదు, మనం బలం తెచ్చుకోవటం మన తరం కాదు. పాపపు ప్రభావం అంతగా ఉంటుంది, సాతాను మోసం చేయడం అంతగా చేస్తూ ఉంటాడు తెలియకుండా. ఇక్కడ వ్రాయబడి ఉంది, జగట ఊవిలో నుండి దేవుడు పైకి లేవనెత్తాడంట. ఊవిలోకి దిగారనుకోండి, ఇక తనంతటికి తాను బయటికి రాలేరు. ఎవరో ఒకరు సహాయం కావాలి, బలవంతులై ఉండాలి. హల్లెలూయా. మనుషులు కూడా లాగలేరు. ఈ పాపపు ఊబిలోనికి మనం దిగిపోకుండా దేవుడు మనల్ని లేవనెత్తేవాడై ఉన్నాడు. ఏం చేయాలి మనం? ప్రభువా, ఎటు వెళుతున్నాను నాకు తెలియట్లేదు, నాకు సహాయం చేయమని కేక వేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు సహాయం చేయని కేక వేయాలి. అప్పుడు ఆయన ఆ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి, ఆ వాక్యం చదవండి అక్కడ, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎంత ఆశ్చర్యం! ఈ రోజు వరకు ప్రభు మనల్ని నిలపకపోతే, ఇప్పుడు ఊగిలో దిగటం అంటే వ్యభిచారం చేయడమే కాదు, దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏదైనా దారిలో వెళుతూ ఉన్నావు అనుకోండి, అక్కడ ఊగిలో దిగిపోవడం. అక్కడ వ్యభిచారమే కాదు, దేవుని చిత్తం లేకుండా నువ్వు వేరే దారిలో వెళుతూ ఉంటే అది ఏ పనన్నా కానీ ఊబిలో దిగిపోయినట్లే. ఆయన పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచాను. అంటే ఇది మంచి దారి, ఇక నువ్వు ఈ దారిలోనే వెళ్ళు. ఒక ధైర్యం, ఒక స్థిరత్వం ఇవ్వటం అన్నమాట. ఇప్పుడు బాగా భాగ్యులైపోయినా ప్రార్థన చేయటం, ప్రభువులో నిలబడటం కష్టం. ఆ బాధ నేను పడుతూ ఉన్నాను. ఈ ఊరిలో నుంచి ఎప్పుడు నేను బయటకు వస్తాను ప్రభు అని నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది జీవిత సాక్ష్యాలు ప్రభు నా ఎదురుకు తీసుకొచ్చారు. వాళ్ళెవరు? పెద్ద సేవకులు. పాలాంచు గారు చాలా బాకీలైపోయాయి, ఆయన పని కూడా చేయట్లేదు, అప్పుడు సేవలో ఉండి 40 లక్షలు 50 లక్షలు బాకీలైపోయింది. ఎట్లా తెరవాలి అని ఏం చేయాలో అర్థం కాక ఆయన ఒక పెద్ద అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకి చచ్చిపోదామని అనుకున్నాడండి. వింటున్నారా? అది ఒక ఊబి. నేను బాకీలు తీరలేను, సమాధానం చెప్పలేను, దూకి చచ్చిపోదాం అనుకుని అక్కడ ప్రభు స్వరం ఏర్పడింది అంటండి.
తిరిగి వాళ్ళు ఏమి సాధించలేరు, చచ్చిపోయి ఏమి సాధించలేరు, ధైర్యంగా ఉండి సాధించగలుగుతావు అని స్వరం వినపడింది. అక్కడ ఆలోచన మార్చుకొని ఆయన వచ్చి ఇక ప్రార్థన చేస్తూ తను ముందుకు వెళ్ళటం ముందుకు సాగి పెద్ద మందిని కట్టి అనేక మంది ఆత్మలు. నేను అనుకున్నానప్పుడు నా 5 లక్షలే 40-50 లక్షలు ఏమనుకోవాలి. ఇంకొక ఆయన జడ్సన్ అబ్రామ్ గారు ఆయన చాలా భాగ్యులు. అరణ్యంలోనికి వెళ్ళిపోయాక 40 రోజులు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రభువా నేనేం చేయాలయ్యా, సేవ చేసుకోవాలి, ఏం చేయాలని. అప్పుడు ప్రభువు ద్వారం తెరిచాడు. ఊబి అంటే ఇటు పాపం చేయడం ఊబియే, ఇటు మనకు తెలియకుండా సాతాను అప్పుల్లోనో వ్యాపారంలోనో దేవుని సేవ చేయకుండా స్నేహంలోనో ముంచివేయటం. ఒక విషయం ఏంటండి, మంచిగా స్నేహం ఉందండి, ఆ స్నేహంలో నుంచి బయటికి రావాలంటే ఎంత కష్టమో తెలుసా? చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగా స్నేహం చేస్తూ ఒక్కసారి ఆ స్నేహం తెగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోలేక, నన్ను ఇప్పటివరకు బాగా ప్రేమించారు, స్నేహం చేశారు, ఇప్పుడు నన్ను ఎంతగా మోసం చేశారు అని ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని లిమిట్ ఉండాలి, మితం ఉండాలి. ఒక మనిషిని విడిచిపెట్టి బయటికి రావాలన్నా చాలా కష్టం, బాధ, అదొక ఊబి. ఒక సరిహద్దు మీ చుట్టూ వేసుకోండి. స్నేహమైనా వ్యాపారమైనా ఎన్ని లాభాలైనా ఆ అవతల వైపే ఉంచండి. అక్కడి నుంచి లోనకు రానియవద్దు. ఇంకా లోనకు వస్తే ఏమవుతుంది? బంధం పెరిగిపోతుంది. బంధం పెరిగితే ఏమవుతుంది? ఈ మనసు ఆ బంధాలలో చిక్కుకొని పోతుంది. మనసుకు తన మనసే చెరసాలరా, మమత మమకారాలే బంధాలురా. మనసుకు తన మనసే చెరసాలరా, మమత మమకారాలే బంధాలురా. వల్లకాటి వరకే అనుబంధాలు. ఈ మనసు ఆ బంధాలలో చిక్కుకొని పోతే అదొక ఊబి. ఇంకా అక్కడి నుంచి విడిపించుకోవడం చాలా కష్టం. వాళ్ళు మాట్లాడకపోయినా, వాళ్ళు నీ దగ్గరికి రాకపోయినా, సరిగ్గా పలకరించలే, పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమ కూడా. స్నేహం ఎంతవరకు? ఒక సరిహద్దు వేసుకోండి, అది వాక్యం అని కంచెను వేసుకోండి. అక్కడి నుంచి దాటి ముందుకు రానియొద్దు. ఏదైనా సరే అక్కడి వరకే. మధ్యలో ఏముంది? వాక్యం ఉంది. ఈ మనస్సు, ఆలోచనలు, తలంపులు అన్ని దేవుని హస్తగతమై ఉండాలి. మనం దేవుని స్వాధీనమై ఉండాలి. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా ముసలోళ్ళైనా, ముసలోళ్ళు కూడా మనకి కూర్చొని ఉంటారు. ఇట్లా ఉంటారు ఉసూరుమని. ఏంది, ఏమైందంటే ఏం లేదు. ఏమైంది చెప్పండి, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళనే బాగా కారణం ఏంటో తెలుసా? వాళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళు, అన్న కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, బావ కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, వాళ్ళు సరిగ్గా పలకరించలేదు. అర్థమైందా? వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏంది నాకు పలకలేదు, మొన్నటిదా బాగున్నారు, ఏమైంది? ఇదొక ఊబి. ఈ ఊబిలో నుంచి బయటికి రాకపోతే మరణమే, శాసనం.
అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి. ఇటు స్నేహం, ఇటు అప్పులు, ఇటు వ్యాపారం, వాటిలోంచి బయటికి రావాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఈ మనస్సుని, నా మనస్సుని దేవుడు ఎలా సిద్ధపరిచాడు? ఈ విషయాల్లో రాతిలాగా మార్చేసాడు. దెబ్బలు తగిలి 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 రాడు తేలిపోయింది. పలకరిస్తే పలకరించారు, పలకరించకపోతే పలకరించలేదు. ప్రభు పలకరిస్తున్నాడా లేదా? ప్రభు స్వరం వినబడుతుందా లేదా? ఈరోజు మరలా చెప్తూ ఉన్నాను, ఆ జగటగల దుమ్ము ఊబిలోనికి దిగకుండా మీ చుట్టూ ఒక కంచె వేసుకోండి. ఆ సరిహద్దుల్లోనే దేన్నైనా అక్కడే ఆపివేసేసేయండి, లోనకి రానియొద్దు. మీ హృదయంలో ఉండవలసింది యేసయ్య అక్కడే. అప్పుడేముంటుంది? సంతోషం పొర్లింది, సంతోషం పొర్లింది, సంతోషం పొంగి పొర్లింది. యేసు నన్ను రక్షించి నా పాపం కడిగే, సంతోషం పొంగి పొర్లింది. యేసయ్య ఉంటే ఏముంటుంది? అంతే, చుట్టూ కంచె వేసుకొని ఎవరిని లోనకు రానియొద్దు. జగటగల దొంగ ఊబిలోనికి దిగిపోవద్దు. నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. అప్పుడు నిజమైన సంతోషం మనం అనుభవిస్తుందో లేదు. ఇంకొక వాక్యం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 101వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 101వ వచనం. త్వరగా. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను. ఇప్పటి వరకేమో నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నా కాలు జారెను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఇంకో చోట భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నన్ను స్థిరపరిచాను, నా అడుగులు స్థిరపరిచాను. ఇప్పుడు ఇక్కడ ఈయన అంటున్నాడు స్వయంగా, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు తప్పించేది ఆయన బాధ్యత. దేవుడు మన పాదములు బండ మీద నిలిపేది ఆయన బాధ్యత. ఆయన బాధ్యత అలా చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మురికి కొంటలోనో బురద కొంటలోనో ఎవరో జారి పడతారండి. నన్ను కొంచెం పైకి లాగు అంటే వచ్చి పైకి లాగుతా ఉన్నాం అనుకోండి, అతను ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి పైకి రావడానికి. ప్రయత్నం చేయకుండా లాగు, నేను రాలేకపోతున్నాను, నన్ను లాగు, నేను రాలేకపోతున్నాను అంటే చూసి 2-3 సార్లు చూసి నువ్వు ఆడే ఉండు అని చెప్పి ఆ కొత్తవు కాస్తాడు. ఆ బురద కొట్టలో మురికిలో ఉన్నావు, బురద ఒంట్లో పడిపోయావు తెలుసుకొని అయ్యో నన్ను లాగండి అన్నప్పుడు, దేవుడు చేయందించి, దేవుని పిల్లలు చేయందించి లాగుతూ ఉన్నప్పుడు వెంటనే బయటికి రావాలి అనుకోని ఏం చేయాలి? వాక్యంలో రాయబడి ఉంది, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొంచున్నాను. మన వంతిది. దేవుని వంతి ఏంటి? ఊబిలో నుంచి పైకి లాగటం, మన పాదాలు జారకుండా చేయటం, మన పాదములు తప్పిపోకుండా చేయటం, మన పాదాలు బలంగా నిలబడేటట్లు బండ మీద నిలబడడం దేవుని వంతు. మన వంతు ఏంటి? దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకుంటున్నాను. మన పాదములు తొలగించుకోవడం అర్థం అంటే నేను ముందే చెప్పాను కదా, మన ఆలోచనలన్నీ దుష్ట మార్గంలో నుంచి వెళ్లకుండా బయటికి రావాలి. నాకు ఈ చెయ్యలిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా పక్కన బెడ్ మీద కూడా ఒక అతను వచ్చాడు. తనకి యాక్సిడెంట్ అయ్యి, దేవుడు నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తాడో నాకు తెలియదు. అప్పుడు నేను బాధపడుతూ ఉన్నాను, ప్రభువా నా చెయ్యింది ఇరిగింది, నువ్వు ఎందుకు ఊరుకున్నావు చూస్తా
నేను నిన్ను నమ్ముకొని ఉన్నానుగా, ఎందుకు నన్ను చూస్తా ఊరుకున్నావు అని అనుకుంటా ఉంటే సమాధానం రాలేదు. ఒక వారం రోజులు ఆ పక్క బడ్డి మీద అతను నేను మాట్లాడుకుంటున్నాము. ఆ అబ్బాయి చెప్పిన సాక్ష్యం, బాప్తిసం తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ తీసుకోవట్లేదన్నా. చాలా రోజుల నుంచి చాలామంది పాస్టర్లు నాకు చెప్పారు, నేను తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు. దేవుడు సమయం ఇస్తే తీసుకుందాం అనుకుంటున్నాను, అప్పుడు తీసుకుంటాలే అన్న అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ప్రభువారు ఈ వాక్యం గుర్తు చేశారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం 119, 101 కీర్తనలో 119, 101లో అక్కడ ఏమైనా రాయబడింది? దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదం. ఇప్పుడు ఇక్కడ దేవుడు సమయం ఇచ్చాడా లేకపోతే ఆయనే బయటకు వచ్చాడా అడిగాను. ఆయనే తన పాదాలు బయటికి తీసుకొని వచ్చుకున్నాడు. ఇంకొక మాట అక్కడే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 119వ అధ్యాయము ఇది కడవరకు నిలుచు నిత్య నిర్ణయము అనే మాట రాయబడి ఉంటుంది. 119వ అధ్యాయము 112వ వచనం, 119, 112 నీ కట్టడలను కైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఈ రెండు మాటలు 119, 101, 119, 112 వాక్యాల్లో ఇప్పుడు దేవుడు నీకు సమయం ఉందిలే అప్పుడు దాకా ఉండలే అని అన్నాడా? లేదా తనకై తను ప్రభువా నేను బయటకు వచ్చేస్తున్నాను దుష్ట మార్గంలో నుంచి, ఇంకేమంటున్నాడు? నా హృదయాన్ని నేను లోపరుచుకున్నా, ఇది తుది వరకు నిలిచే నిత్య నిర్ణయం. తనకై తానే దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు, ప్రభువా ఇదిగో అని. ఇంకా సమయం ఇచ్చేది ఏందయ్యా? నీకై నీవే, ప్రభువా ఇదిగో నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరకు, నా చేయి పట్టుకో అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా అని అబ్బాయిని అడిగాను. అనలేదన్నా. ఉదాహరణకు నువ్వు సినిమాలకు వెళ్తావే అనుకో, సరే బీడి తాగట్లేదు, మందు తాగట్లేదు, చుట్టు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, ప్యాకాట్ ఆడట్లేదు, సినిమాలకి ఒక బలహీనత ఉంది. దేవుడు సమయం ఇచ్చినప్పుడు నేను సినిమా మానుకుందాంలే అని అనుకోకుండా, ప్రభువా ఇక నేను సినిమాలు నేను చూడను, నీ వైపే నేను చూస్తున్నాను, నీకోసం నేను బ్రతుకుతా అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా అంటే చేయలేదన్నా అన్నయ్య. ఇప్పుడు చేస్తావా? ఇప్పుడు చేస్తావా అన్నాడు. అన్నయ్య నేను బాధ్యత తీసుకుంటాను. నేను ప్రార్థన చేస్తామని అడిగితే తనేమన్నాడంటే ఇక నేను బాధ్యతను తీసుకుంటానన్నా. ఒక నెల అతను ఒప్పుకొని చెప్పిన మాట ఏంటంటే, అన్నా చాలామంది పాస్టర్లు నాకు తెలుసు, చాలా చర్చిలు నేను పెయింట్ చేశాను, ఇంత వివరంగా ఎవరు చెప్పలేదన్నా నాకు, నేను బాప్తిజం తీసుకుంటానన్నా అని హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిన 10 రోజులకో నెల రోజులకో తను బాప్తిజం తీసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే మన పాదాలు దుష్ట మార్గంలో నుంచి మనం బయటికి రావాలి. వెళ్ళకూడని చోటకు వెళుతూ ఉన్నాను అనుకో, నేను వెళ్ళనయ్యా ఒక సమయం ఇస్తాడే దేవుడు అప్పుడు నేను బయటకు వస్తాడులే అనుకుంటా ఉంటే, ఆ సమయంలో నువ్వు ముక్కలు ముక్కలుగా నరికి వేయబడితే, పచ్చడి అయిపోతే రోడ్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. రోడ్లోకి పడిన తర్వాత దప్పుడే ఇంకా సాతాను గాడు పచ్చడి చేసేసేస్తాడు. నేను కీర్తన సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథమేనా? నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదములు కివిటనకు దూరముగా తొలగించుకొనుము.
నీ పాదములు కీడునకు దూరముగా తొలగించు. దూరంగా తొలగించుకోవాలి. పాదాలు దుష్ట మార్గములో నుంచి బయటికి తీసుకొని రావాలి. నీ పాదములు కీడు నుండి దూరంగా తొలగించుకో. పలానా చోటకు నేను వెళితే అక్కడ పాపం జరిగిద్ది అనే ఆలోచనలు ఉంటే దూరంగా పారిపోవాలి. యోసేపు పారిపోయాడు, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి చిన్నగా నడిచి వెళ్ళ. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. కీర్తనల గ్రంథం 25:15. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆ పైన వాక్యం ఏంది? 25:15లో మొదట, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఈరోజు దేవుని విషయంలో రాకూడని ఆలోచనలు నీకు రాకుండా మంచి ఆలోచనలతో ఈ కన్ను దృష్టి ఎప్పుడు దేవుని వైపు చూస్తావు. ఇప్పుడు బొద్దుగా ఎర్రగా అందంగా ఉన్న వాళ్ళ వైపు చూస్తేనేమో సాతాను పట్టుకుంటాడు. వాళ్ళ వైపు చూడకూడదు. మంచి ఆస్తి సంపాదించుకొని ధనంతో తొలతూగుతూ ఉంటే వాళ్ళని చూసామనుకో, నేనేంది ఎట్లా ఉన్నాను, వాళ్ళని అట్లా ఉన్నారు, సాతాను గాడు క్యాచ్ చేస్తాడు. అనుదృష్టి ఎల్లప్పుడూ ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తూ ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ఒకవేళ సాతాను వల వేసినా వలలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఏ కీడు నీ మీదకు రానివ్వడు. ప్రజలాడు మన పాదములకు గుర్తింది ఆలోచనలు. మన ఆలోచనలు సాతాను వల వేసిన నా పాదములను వలలో నుండి ఆయన విడిపిస్తాడు. నీ పాదాలను ఆయన విడిపిస్తాడు. నీ కాలు జారనివ్వడు. ఊగిలో నుంచి లేపి ఆయన నిలబెడతాడు. నువ్వు చేయవలసిన పని ఏంటి? కీడు వైపుకు నీ పాదాలు పరిగెత్తనివ్వకూడదు. దుష్ట మార్గంలో నుంచి నీ పాదములు తొలగించుకోవాలి. అప్పుడు ఆయన స్తోత్ర రూపంలో కొత్త పాట నీ మీద ఉంచుతాడు. ఈరోజు వరకు ఇప్పుడు వాక్యంలో చెప్పిన విషయాలు ఎన్నో సాతాను నా ముందుకు తీసుకొని వచ్చాడు. నేను యేసయ్య వైపే చూస్తా ఉన్నాను. బలహీనత కలుగుతుంది. వెంటనే యేసయ్య వైపు చూస్తున్నాను. ప్రభువా, నిన్ను నమ్ముకుంటున్నానయ్యా, నీ వైపు చూస్తున్నానయ్యా అని ఇలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఓ రోజు రేష్మ ఒక దర్శనం చెప్పింది వాళ్ళ ఇంట్లో. ప్రభువారు వచ్చాడు, నాతో మాట్లాడాడు అన్నయ్య. నువ్వు కూడా వచ్చాడు, నువ్వు కూడా మాట్లాడి ఇద్దరు వెళ్ళిపోతూ నువ్వు ఆయనలో కలిసిపోయావు అన్నయ్య అని చెప్పింది. విన్నారా? ఇద్దరు వెళుతూ నువ్వు ఆయనలో కలిసిపోయావు అన్నయ్య. అప్పుడు నాకు అనిపించింది, నాలో నీవై నీలో నేనై జీవించుటకే నన్ను ప్రేమించితివే, ప్రేమతో నన్ను పిలచితివే, నన్ను కోరుకుంటివే. నాలో నీవై నీలో నేనై జీవించుటకే నన్ను ప్రేమించితివే, ప్రేమతో పిలచితివే, నన్ను కోరుకుంటివే.
ఈ పాట వచ్చింది నాకు. ప్రభు వైపే చూస్తూ ఉన్నాను. ఈ ఇక్కట్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన క్షోభలో ప్రభువు చెప్పిన ఆ దర్శనం తనకు చూపించాడు. అట్లా నీలో కలిసిపోయినంతగా స్థానం ఇచ్చాడు ప్రభు వారు, ఆయనలో ఉన్నట్లుగా. ఈ దర్శనం తనకెందుకు వచ్చిందంటే, వాక్యం చెప్పుకో అమ్మా అని నేను చెప్పాను. తన సేవకుల ద్వారా పలికించిన ఏ మాట అయినా అది ప్రభు మాట. మీకు ఎవరికైనా నేను ఏదైనా ప్రేరేపణ కలిగి నాకు డబ్బులు తెచ్చింది, నాకు ఇంట్లో పని చేయండి, బాగా కూర్చోండి, కాళ్ళు వత్తండి, చేతులు వత్తండి అని ఎప్పుడు నేను చెప్పను. ప్రభు ప్రేరేపణ కలిగి ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో నేను చెప్పినప్పుడు అది ప్రభు మాటగా మీరు స్వీకరిస్తే, చేస్తే మీకు ఆశీర్వాదం. మౌనంగా ఉన్నా. తనకి ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నాయో నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, రియాద్ వద్దంటాడు ఖచ్చితంగా. ఆయన చెప్తే నువ్వు వినేది ఏంటి అని సాధారణ వాడుకుంటుంది, నేను గమనిస్తూ ఉన్నాను. ఏదో ఒక రోజు తను కూడా మారతాడులే అని మౌనంగా ఉంటున్నా. ప్రభువే తన ఇంటికి వెళ్ళి తన ప్రార్థనలు చేసుకుంటుంటే కూర్చొని వాక్యం చెప్పమని ప్రభు చెప్పారంట. నా మాట కాదు, నేను చెప్పిన తర్వాత ప్రభు దర్శనంలో చూసారా, అక్కడ ప్రభు నన్ను తనలో ఐక్యపరుచుకున్నది. ఆ దర్శనం ఏమి లేకపోయినా ఒక గొప్ప భాగ్యం ఉన్నది. ప్రభువులో నన్ను ఐక్యం చేసుకున్నాడు. అందుకంటే ఇంకేం కావాలి? అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి. అప్పుడు కన్నీళ్లతో ఈ పాట రాసుకుంటూ ఉన్నాను. ఒక చరణం దేవుడు ఇచ్చాడు ఇప్పుడు ఇందాక. ఆయనలో కలుపుకున్నాడు. ప్రభు వైపు చూస్తూ ఉంటే ఇక్కడ చినిగిన బట్టలు ఉండొచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు. ఆయనలో మనలో ఆయన ఉంటే ఎంత భాగ్యమో. నాకు చాలా బలం వచ్చింది, చాలా బలం వచ్చింది నిజంగా. ఎందుకు? మనుషుల వైపున మాట్లాడుకుంటున్న మాటలు, పరిస్థితులు గందరగోళం, సాతాను గందరగోళం వైపున. ఏంటి ఇంకా నువ్వు ఆశీర్వదించబడలేదేంటి, ఇంకా ఇవన్నీ ఎందుకు? ప్రభువులో ఉన్నాం, అంతకు మించి ఇంక భాగ్యం ఏంటి? అంతకుమించి భాగ్యం ఏంటి? కొంచెము కాలమే కష్టాలు కన్నీళ్ళు, కొంచెము కాలమే ఈ శోధనలు ఈ శ్రమలు, కొంచెము కాలమే శ్రమ నొందిన మీదట గొప్ప మహిమను పొందెదము నిశ్చయము, గొప్ప మహిమను పొందెదము నిశ్చయము. కొంచెము కాలమే ఈ కష్టాలు కన్నీళ్ళు, కొంచెము కాలమే ఈ శోధనలు ఈ శ్రమలు. చివరి ఒక మాట నేను ఏమనుకుంటున్నానంటే, ఇక నేనేదైనా వ్యాపారం చేసుకుందాంలే. నేను చెప్పిన మాట ఎవరు సరిగ్గా వినట్లేదు. ఖాళీ ఉన్న సమయంలో వచ్చి ప్రార్థన చేయమంటే చేయట్లేదు. నా పిల్లల్ని బాప్తీసం తీసుకోమన్నా వాడు తీసుకోవట్లేదు. బాప్తీసం తీసుకోమన్నాయని తీసుకోవట్లేదు. ఖాళీ ఉన్న ప్రార్థన చేయట్లేదు. పెందలాడే రండి అంటే రావట్లేదు. అర్ధగంట ముందు వచ్చి మనం ప్రార్థన చేస్తే ఎంత మంచిదండి. రావట్లేదు. ఎవరికో ఒకటికి అప్పచెప్పి ఏదైనా వ్యాపారం చేసుకున్నాము, ఎవరికో ఒకటికి అప్పచెప్పి ఏదో పని చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకున్నాంలే, ఈ కరువు పోవట్లేదు, ఈ బాకీలు బాగా చేస్తున్నారు అనే ఆలోచనలో ఉన్నా నేను. ఇది ఎందుకో దేవుడు ఇట్లా ఉంచాడు అనుకుంటూ ఆ దర్శనం, ప్రభువులో ఏకపరచబడిన ఆ దర్శనం ఎంతో బలం ఇచ్చింది. మాట వింటారో వినరో మీ ఇష్టం. ప్రభువు చెప్పింది నేను ఖచ్చితంగా చెప్తా. ఒకటి కాదు 10 సార్లు చెప్తాను. చేయకపోతే ఇంక నేను పట్టించుకోను. పరలోక రాజ్యంలో ఉండాలి, ప్రతిఫలం పొందాలి. నా అడుగులు దారడానికి సిద్ధమైనాయి, కొంచెమే తప్పినాయి. ప్రభువు దర్శనమిచ్చి నన్ను బలపరిచాడు. సేవ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మీ వంతుగా మీకు చేతనైంది మీరు చేయండి, నాకు చేతనైంది నేను చేస్తాను.
అందరం కలిసి ముందుకు సాగిపోతే ఎంతో బలం, ఎంతో ఉత్సాహం. ఏ రోజైనా మీరు ఎంత కానుక వేస్తున్నారని నేను ఎప్పుడన్నా అన్నానా? దశమ భాగం ఇవ్వాలి, తప్పక దేవుని పని కోసం ఇవ్వాలి. ఇస్తున్నారో లేదో నేను నిలదీశానా? ఎప్పుడూ లేదే. క్రమంగా దేవుని మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, వాక్యం బాగా చదువుకోండి, వాక్యం చదవడానికి సిద్ధపడండి. మీకై మీరే కానుకలు ఇస్తారు, మీకై మీరే దశమ భాగం ఇస్తారు వాక్యం బాగా చదివితే. ఎందుకంటే ఇంట్లో మీరు దాచిపెట్టుకోవచ్చు, ఒక భయం వచ్చేసేసింది. అప్పుడు మీరే చేస్తారులే అని నేను ఈ క్రమం చెప్తూ ఉన్నాను. ఎవడు మీ మాట వింటాడో వాడు నా మాట విన్నట్లే. ఎవడు నా మాట వినడో, మీ మాట వినడో వాడు నా మాట వినట్లేదు. అర్థం చేసుకొని అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. సువార్త కోసమే మా ప్రాణాలర్పిస్తాం, సువార్త కోసమే మా ప్రాణాలర్పిస్తాం. అవరోధాలు ఆటంకాలు ఎన్నైనా మా ధైర్యమును కనపరచెదము, మా విజయోత్సవాలతో ఊరేగెదము, మా ధైర్యమును కనపరచెదము, విజయోత్సవాలతో ఊరేగెదము. యేసు రక్తమే జయమని పలికి ముందుకు సాగెదము. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయమని పలికి ముందుకు సాగెదము. యేసు రక్తమే జయమని పలికి ముందుకు సాగెదము. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యమును ఆశీర్వదించండి. ఎబ్రిలో చూస్తున్న వారిని, చూడబోతున్న వారిని దీవించండి. పిల్లలందరినీ బలవంతులుగా చేసి మీ కొరకు వాడుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ